ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అధికారులు ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షల్ని ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. కళాశాలల్లో మాక్ ప్రాక్టీస్ జరగకుండా ఈ చర్యలు చేపట్టారు. ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు టెక్నికల్ సమస్యలు తలెత్తిన వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఇంటర్ బోర్డులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలకు సంబంధించి జూనియర్ కాలేజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతుంది కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్ తీరుతెన్నులు పర్యవేక్షించేందుకు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు, మనకు విజువల్స్లో ఇక్కడ అన్ని కూడా సిస్టమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ సీసీ కెమెరాస్ చూస్తున్నారు. ఏ కాలేజీలో ప్రాక్టీస్ నడుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ దాంట్లో అక్కడ ల్యాబ్కి సంబంధించి అక్కడ ప్రాక్టికల్స్ నడుస్తుంది. అంతేకాకుండా రెండో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ తీరుతున్న ఏ విధంగా జరుగుతున్నాయి. వీళ్ళకు డౌట్ ఉంటే కనుక మొత్తం కూడా అన్ని కాలేజెస్ సంబంధించి ఇటు ప్రభుత్వ, ప్రైవేట్ సంబంధించిన అన్ని కాలేజీ సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు మానిటర్ చేసుకుంటారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు ఏ కాలేజీకి సంబంధించిన వాళ్ళు లిస్ట్లో చూశారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంది వాళ్ళు అక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు డేటా అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. సో తద్వారా కూడా ఏమైనా వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే కనుక వాళ్ళు దాన్ని వెంటనే నోట్ చేసుకుంటారు. సో ఒకసారి చూద్దాం. వీళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పండి, మీరు ఏం రాసుకుంటారు చూసి సార్? ఇక్కడ సెంటర్ ఎన్ని సెంటర్లు మాకు ఇన్స్టాలేషన్ అయింది, ఇంటిగ్రేషన్ అయినది. ఇంటిగ్రేషన్ సెంటర్లో ఒకవేళ మేము చెక్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే నోట్ చేసుకుంటాం సార్. నోట్ చేసుకుని సంబంధిత కాలేజీ వాళ్ళకి మేము ఫోన్ చేస్తాం. ఉదాహరణకు ఆ కెమెరాలో చూస్తాం సార్, ఆఫ్ అయింది అనుకోండి, ఎందుకు ఆఫ్ అయిందని ఫోన్ చేస్తాం మేము. సో వాళ్ళు ఏమైనా టెక్నికల్ రీజన్ ఉన్నా, కరెంట్ పోయినా సరే వాళ్ళు ఏంటంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు. సో దీనివల్ల ఆగిపోయింది సార్ అని చెప్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సెట్ చేసేస్తారు సార్. ఎప్పుడైనా కెమెరా అక్కడ ఆగినప్పుడు మాత్రం మేము ఐడెంటిఫై చేస్తాం, చేసి వాళ్ళని అడుగుతాం మేము ఫోన్ చేసేసి. చూసుకోవచ్చు, ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ సార్ సిబ్బంది అంతా కూడా ఒకవేళ కెమెరా ఆగిపోతే కనుక ఎందుకు కెమెరా ఆగింది, ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా, ఆ కాలేజీ కోడ్ ప్రకారం ఆ కాలేజీకి వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేసి కాలేజీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కాలేజీకి సంబంధించిన ప్రాక్టికల్స్ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ వీళ్ళు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు రాసుకుంటారు, ఆ కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు రాసుకోవడం జరుగుతుంది. సో చెప్పండి, మామూలుగా ఏమేమి నోట్ చేసుకుంటున్నారు మీరు ఇక్కడ? రంగారెడ్డి అండి, వికారాబాద్ అండి. మా బోర్డులో అయితే మేమైతే అన్ని దాదాపుగా స్ట్రీమ్ లైన్ చేసేసాం. లైవ్ వస్తున్నాయి అన్నీ కూడా. ఇది ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ నుండి చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతాయని భావిస్తున్నాం సార్. మేమైతే చాలా సార్ చెప్పినట్టుగా మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము, సిన్సియర్గా చేస్తున్నాము. అది పిల్లల బెనిఫిట్ కోసమే యూజ్ అవుతుంది. ఎవరైతే మెరిట్ పిల్లలు ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది. రైట్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే టెక్నికల్ ఇష్యూ ఉంటే వీళ్ళు నోట్ చేసుకుంటారు. సదరు కాలేజీకి వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏమన్నా ఇటు ఇంటర్నెట్ సంబంధించిన సమస్య ఉన్నా సరే, ఏమున్నా కొంచెం ఇంటర్నెట్ స్లో ఉన్నా వాళ్ళకి ఇంటర్నెట్ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో కూడా ఆయా కోడ్ ప్రకారం వీళ్ళు ఇక్కడ ఉండి ఈ కమాండ్ కంట్రోల్ సంబంధించి ఈ రూమ్లో ఉండి ఇంటర్ బోర్డ్ సంబంధించి ప్రధాన కార్యాలయంలో దీన్ని మానిటరింగ్ చేస్తామని చెప్పి మొత్తానికైతే ఇక్కడ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి సో చాలా వీటిని ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఉండేందుకు మాత్రం చాలా పకడ్బందీ ఏర్పాట్లు, పకడ్బందీ వ్యూహంతో తెలంగాణ ఇంటర్ బోర్డు అడుగులేసని చెప్పుకోవచ్చు.